పదవే పద, ఈరోజు తాడో పేడో తేలిపోవాలి. నేనే నా బిడ్డని ఇంతవరకు కొట్టలేదు, తనెవరు కొట్టడానికి? ఏమైందే, ఎందుకు తను అలా ఏడుస్తుంది? రోజు మాస్టర్ స్కూల్లో కొడుతున్నారంటండి, తను నాకు చెప్పలేదు. నేనే నా బిడ్డని ఇంతవరకు కొట్టలేదు, తనెవరు కొట్టడానికి? ఈరోజు తాడో పేడో కడిగేద్దామని ఆగండి వెళ్తున్నాను. ఆగండి ఆగండి, ఎందుకు కొట్టాడమ్మా సారు? హోంవర్క్ రాయలేదని కొట్టారు. హోంవర్క్ రాయలేదని కొట్టారా? హోంవర్క్ రాయకుంటేనే కొట్టేస్తారా? సిగ్గు లేకపోతే సరే, హోంవర్క్ రాయకపోతే కొట్టరే మరి? నున్నగా తయారయ్యి టీవీ ముందు కూర్చొని ఇలా సీరియల్స్ చూస్తూ కూర్చోవడం కాదే. స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వస్తూనే స్కూల్లో ఏం చెప్పారు, హోంవర్క్ చేసావా లేదా, ఇవన్నీ అడగాలే. అర్థమైందా? మిమ్మల్ని చూస్తుంటే నాకు విషయం గుర్తొస్తుంది. చిన్నప్పుడు నేను ఇలాగే స్కూల్కి వెళ్తూ ఉంటే స్కూల్లో మాస్టర్ నన్ను కొట్టాడని చెప్పి మా అమ్మ ఆయన్ని బండబూతులు తిట్టేసింది. అప్పటి నుంచి స్కూల్లో మాస్టర్లు నన్ను పట్టించుకోవడమే మానేశారే. తీరా చూస్తే ఇదిగో ఇది నా గెటప్, గొర్రెలు కాసుకుంటూ ఉన్నానే. అయినా ఇంట్లో నువ్వు తిట్టక, నువ్వు భయం పెట్టుకోక, స్కూల్లో మాస్టర్లు భయం పెట్టకుండా పోతే పిల్లలు ఎలా ఎదుగుతారే, ఎలా చదువు వస్తుంది చెప్పు? అర్థం చేసుకోవాలి, పిల్లలకి భయం పెట్టుకోవాలి అసలు. సరేనండి. అయినా మీరు గొర్రెలకు వెళ్ళలేదా? అగ్గిపెట్ట మర్చిపోయానే, తీసుకొచ్చి ఇస్తావా కొంచెం? వెళ్ళాలి. సరేనండి.